నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చూడండి, 3 వారాలు 4 వారాలు కంటిన్యూగా వస్తున్నారు. ఆ పాప ఆమె చచ్చిపోతున్నదండి. ఆ నిమ్స్ హాస్పిటల్లో చనిపోతుంది. ఎందుకు చనిపోతుందంటే ఆమెకి కిడ్నీ ప్రాబ్లం అని చెప్పి డాక్టర్లు రొమ్ములో పెట్టేశారు, ఫెయిల్ అయిపోయింది. కిడ్నీ ప్రాబ్లం అని కాల్లో పెట్టేశారు, ఫెయిల్ అయిపోయింది. కిడ్నీ ప్రాబ్లం అని కడుపులో పెట్టేశారు, ఫెయిల్ అయిపోయింది. అలాగే బక్కగా ఉన్న పిల్ల, తిండి లేక, మోక్షం లేదు, టాయిలెట్ లేదు. ఎంత కష్టమండి. అసలు వాళ్ళకి యేసుప్రభు అంటే తెలియదండి, యేసుప్రభు అంటేనే తెలియదు. వాళ్ళ నాన్నగారు అదిగో వస్తున్నారు. ముఖం ఉబ్బిందా, మంచిగా అయ్యావా? ఇప్పుడు బాగా అయ్యావా? నేను ఉబ్బింది అనుకున్నా. ఇక్కడ వచ్చినప్పుడు దవళ్ళు ఇలా ఉన్నాయి. చెప్తున్నా మళ్ళీ సార్ చూడండి. ఇప్పుడు డయాలసిస్కి వెళ్తున్నారు మీరు? ఎన్నాలైంది వెళ్ళక? డయాలసిస్కి వెళ్ళక ఎంత కాలం అయింది? ఇక్కడికి వచ్చాక 2 వారాల పైన 2 వారాల పైన ఇళ్ళనే చంపేటకు చూశారు. ఓపెన్గా చెప్తేనే వినండి, బాగా వినండి. నీకెవరు చెప్పారు నా గురించి? నాకు మా ఊర్లో ఒక ఆమెడు చెప్పింది. మా అమ్మ ఏమని చెప్పింది? అయ్యగారు బాగా ప్రార్థన చేస్తారు. అయ్యగారు ప్రార్థన బాగా చేస్తాడు. వీళ్ళు చాలా భేదవాళ్ళు, చాలా భేదవాళ్ళు. 2 కూతురు ఈయన కూడా, డబ్బులు కూడా లేని మనుషులు. ఈ పాప చనిపోయే పాప అండి, అన్నం తినని పాప అండి, నీళ్లు తాగని పాప అండి, 2 పిల్లలండి. ఆమె ఎవరో చెప్పిందంట, అయ్యగారు మంచిగా చేస్తాడు నీ బిడ్డని అని. అక్కడ అప్పుడు పొజిషన్ ఏంటంటే మోక్షం లేదు, టాయిలెట్ లేదు, తిండి లేదు. ఇక వీళ్ళు కోసుడు పెట్టుడు అవి ఫెయిల్ అవ్వడు. ఇలాంటి సిచ్యువేషన్లో, మాట కూడా రాని సిచ్యువేషన్లో ఆమె, అయ్యా మేము టీవీ కట్టాలంటే కదా, కడతామయ్యా అని. నాకు తెలిసిపోయింది వీళ్ళకి ఏదో కష్టాలు ఉన్నారని. కానీ సరే, నా ప్రార్థన ఫలితం వస్తుంది కదా, ఎందుకు వద్దనాలని చెప్పి ఆయిల్కి వాటర్కి ప్రార్థన చేసాం అంతే. హల్లెలూయా. చేయగానే ఆమెకి ఎంత మాట లేని మనిషికి అప్పటికప్పుడే మోక్షం అయిపోయిందమ్మా. అప్పటికప్పుడు ఎంత వాళ్ళు ఇనుమ కూడా ఇచ్చారా? ఇనుమ ఇచ్చిన కూడా కాలే. ఇనుమ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కాలే. ప్రార్థన చేసిన ఎంతసేపటికి వచ్చింది మోక్షం? అంత పట్టిందా? అంత టైం పట్టిందా? మరి జమ అయిపోయింది, వాళ్ళు పెట్టిరు కదా పైపులు అవన్నీ, అందుకని కొంచెం లేట్ అయింది. వచ్చేసింది కొట్టాలంతే. హల్లెలూయా. మనం అందుకు గర్భిణీ స్త్రీలు ఉంటే నా దగ్గర నేను రానివ్వను. నాకు దేవుడు కూడా చెప్పాడు, నేను కూడా రానివ్వను. గర్భిణీ స్త్రీ దగ్గర ఇంకా నల్లి ఉంటే కూడా మనం లోపల ఉంటే ఆ లోపల గంతులేసి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకు చాలా రూల్స్ ఉన్నాయి బయట మీటింగ్ పెడతానికి. నాకు దేవుడు చెప్పినయే నేను ఎలా ఉన్నాను. నా అభిషేకం ఇక్కడ కొంచెం చిన్న స్టేజ్ కాబట్టి ఈ అభిషేకం చూస్తున్నారు. ఇదే ఇంత స్టేజ్ ఉండాలి, ఈ జనం అంత స్టేజ్ ఉండాలా, అంత జనం ఉండాలి. అలా ఉంటే ఇప్పుడు సముద్రం తెప్పలు ఎట్లా వస్తున్నాయి, అంతకంటే పవర్. ఇప్పుడు మీకు 1% మీరు చూస్తున్నారు. అభిషేకం అంటే తెలుసు అన్నవాళ్ళు చేయొద్దండి. అభిషేకం అంటే తెలుసు అన్నవాళ్ళు, అభిషేకం అంటే తెలుసు అన్నవాళ్ళు చేయొద్దండి. ఇది 1%. 2%లోకి వెళ్తే మీరు నా ముందు కనపడతానే లేరు, కనపడరు. ఆమేన్. హల్లెలూయా. అలాగే కొంచెం ఆగుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆపుతున్నాడు. నాకు ఏడుపు వస్తుంది. ఎంతో ప్రజలు నేను బ్రతికించాలి, బాగు చేయాలి కదా ప్రభా, బయటికి వెళ్తా అంటున్నా, అడుగుతున్నా. ఎప్పుడు వస్తుందో టైం తెలీదు. మంచి సేవ, మంచి విడుదల, ఎంతోమందికి ఆశీర్వాదకరంగా నా పరిచర్య ఉంటుంది. ఆమేన్. ఈ ఇంత జనములో ఎప్పుడు కూడా మీరు రండి ఇక్కడికని చెప్పిన మనిషి మాకు లేరు. మాకు తగ్గట్లేదు బాబు, అయినా మేము వస్తున్నాము, ఇక్కడ మాకేం తగ్గట్లేదు అన్న మనిషి లేరంటే అది నా తండ్రి నాకు ఇచ్చిన గొప్ప కృప. ఒక్కళ్ళు మిస్ కారు, మీరు అందరూ బాగవుతారు. ఓకే, దేవునికి మహిమ కలుగాక. వీళ్ళిద్దరూ ఏదో సమస్యలు, మనశ్శాంతి లేదు ఆ బిడ్డకి. అయితే ఆ డాక్టర్ ఏం చేశాడు నీకు? ఆ పళ్ళు ఏ పళ్ళుకి చేయమంటే ఏ పళ్ళుకి చేసేసాడు? పళ్ళు బాధకి వెళ్తే నీకు ఏమి తప్పు జరిగింది హాస్పిటల్లో?
హాస్పిటల్లో చెవు ఆపరేషన్ అని జాయిన్ చేశారు. దగ్గర పెట్టుకో మైకు. ముక్కు కూడా చేశారు అయ్యగారు. చెవికి ముక్కు కలిపి నీ ముక్కు చెప్పకుండా కూడా చేశారా? చేశారు. తర్వాత ఆపరేషన్ అన్నారు. ఇంకా ఆపరేషన్ ఏమొద్దని చెప్పేసి మీ దగ్గరికి ఫస్ట్ టైం నేను రావాలనుకుని పాపము ఇక్కడికి ఆమె వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్ తో, బలహీనతతో, నిశ్శత్తువతో అడుగు తీసి అడుగేయలేని పరిస్థితుల్లో అటు భర్త మాటినే మనిషి కదా ఆయన ఏంటి పువ్వుల వ్యాపారం చేస్తాడు. ఆ పువ్వులు ఇక వచ్చిన డబ్బుని అలాగే పంచి పెడతాడు అన్నట్టుగా ఈవిడ అభిప్రాయం, అందరికి ఇచ్చేస్తాడు. మరి మా పరిస్థితి ఏంటి అని బాధ ఉంటుంది కదా, అట్లా స్త్రీకి ఉంటుంది కదా, అట్లా ఈమెకి రోగాలు, ఆయన పాపం బాధ ఆయనకి. ఆయన అదే తెల్ల షర్ట్ వేసుకుంటే రంగు పడుతుందని, అదే నవ్వులిని రంగు పడుతుందని ఆయన రంగురంగులు షర్ట్లు వేస్తాడంట. ఇప్పుడు తెల్ల షర్ట్ వేసాడంట. ఒక్కసారి మన దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు. రోగములన్నీ తగ్గిపోవటమే కాకుండా ఇలా 5 సంవత్సరాలు, అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ పెళ్ళి అయిన అంతట్లో ఎప్పుడు ఆమెకి ఏమీ చేయలేదంట. ఒకరోజు ఇక్కడ ప్రార్థన జరిగిన వెంటనే నల్లపూసలు తెచ్చుకున్నావా, అదిగో అది గోల్డే కదా, అది కొన్నాడంట. అంటున్నాడు, అయ్యగారు మీ ప్రార్థన ఎంత మంచిది, మా ఆయన అది నవ్వులేవాడు, వేసుకునేవాడు నోట్లో, అదే మానేశాడు. అంతేకాదు మన మ్యారేజ్ డేకి నేను ఒక నల్లపూసలు నీకు కొనిస్తాను అని చెప్పాడు, అది కూడా కొనిచ్చాడు అని సంతోషంగా. అంటే ఆ బంధకాలు, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఆ శోధనలు తగ్గించుకుని ముఖం ప్రశాంతంగా ఉంది. అవునా? చాలా బాగుంది. హల్లెలూయా. మరి ఆ గొడవలు అంట ఇంట్లో, అసలు ఇంట్లోకి వెళ్తేనే గొడవ అంట. ఒకరోజు నేను వెళ్తే ఏసయ్య వచ్చేసాడు, నా ఇంట్లో ఏసయ్య వచ్చేసాడు అంటుంది ఆవిడ, చెప్పులు కొట్టాడు గట్టిగా. ఆమె చాలామంది నన్ను అంటారు, ఇంట్లోకి వస్తే చాలు, అయ్యా ఏసయ్య వచ్చినట్టుగా ఉందయ్యా మా ఇంటికి. వాళ్ళు ఆఖరికి మేము ఒక ఇంట్లో ఉంటే కిరాయి రేపు వెళ్తాం వచ్చే నెలలో, ఆయన ఫోన్ చేశాడు, మీరు ఎవరంటే పాస్టర్ ఇది మాకు అంటే, సరే మేము వస్తాం, వాళ్ళు మిమ్మల్ని చూడాలి అది ఇది అని. నేను ఎక్కడున్నాను, ఆయన అక్కడే ఉన్నాడు. నేను నడుచుకుంటూ వస్తే ఆయన అన్నాడు, ఇల్లు సంగతి పక్కనట్టి, అయ్యా మిమ్మల్ని చూస్తుంటే నాకు సంతోషం అయిపోతుంది, అయ్యా ఆనందం అయిపోతుంది అన్నాడు. చప్పులు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనల్ని చూస్తున్నప్పుడు ఎవరిని చూస్తారు? యేసయ్యను చూస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రూపంలోకి మార్చబడాలి. ఆమేన్. ప్రేమ, దయ మనలో ఉంటే ఆ యేసయ్య మనలో ఉన్నట్టే కదా. అంతా హ్యాపీ అమ్మా. బాబు కూడా ఏదో ప్రాబ్లం తగ్గిందా? మీరు ఎవరైనా సరే నా గొప్ప ఇక్కడ ఏమి లేదు, యేసయ్య గొప్ప ఉంది. చప్పట్లు కొట్టాను గట్టిగా. అయితే నా గొప్పలే చెప్పారు అనుకో, వాళ్ళకి నాకు గొడవ అయిపోద్ది. నా గొప్ప ఏమీ లేదు ఇక్కడ, యేసయ్య నాతో ఉన్నాడు. ఒక ఇద్దరిని తెచ్చి మనశ్శాంతి లేకుండా అయిపోయింది. నేను ఎంతో బాధలో ఉంది బిడ్డ అని ఫోన్లో మాట్లాడి నా విలువ తగ్గించుకున్నానని నేను బాధపడి ఇంకోసారి నీతో మాట్లాడనని చెప్పిన. దెబ్బకి దెయ్యం దిగిపోయింది. చప్పట్లు పట్టింది గట్టిగా. ఇప్పుడు హ్యాపీయా? ఓకేనా? మళ్ళీ మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళాలని ఆశకో. ఈమె ఎన్ని దేవతలు, ఎన్ని దేవుళ్ళు, ఎక్కడెక్కడ తిరిగేసి అసలు మొత్తం 8 సంవత్సరాలు మంత్రాలు తంత్రాలు తిరిగాను, ఎక్కడ తగ్గలేదు నాకు. నేను టీవీలో చూసి 5 నెలలు అవుతుంది అప్పటికే రావాలనుకుంటున్నాను, కానీ రాలేకపోతుండే. ఈ చెవు ముక్కు నాకు ముందే ఆపరేషన్ అయింది. అయ్యగారి చేత వచ్చి టీవీలో చూసేదాన్ని, నొప్పి తగ్గలేదు నాకు. 6 నెలలు అయింది. అయ్యగారి చేత వచ్చి చేయించుకోవాలనుకునేదాన్ని. తర్వాత ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఇంకా నాకు ఆపరేషన్ వద్దు, ఏమొద్దు, ఇది మందులతో సంబంధించింది కాదు, ఇది అయ్యగారి దగ్గరికి వెళ్తే తగ్గుతుంది, ఇంకా నేను దేవుడికి అప్పించుకుంటున్నాను, నాకు ట్యాబ్లెట్లు ఏమి వేసుకోనని ఇక్కడికి వచ్చేసిన మరుసటి రోజు నైట్ ఇక్కడే ఉండిపోయాను. మరుసటి రోజు సండే మధ్యాహ్నం వెళ్ళాను. మండే కల్లా నాకు తగ్గిపోయింది బ్లీడింగ్ ప్రాబ్లం. 10 రోజులు అవుతుంది. చాలు. ఆమె ఏమింటుంది తెలుసా? వచ్చాను, పాస్టర్ గారు నేను ఒక 5,000 కానుకిచ్చుకుని అక్కడ దాంట్లో పడేసి వెళ్ళిపోతారంటే, నీ కానుకతో వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఎందుకు వచ్చావు నువ్వు? 5,000 కానుక నేను తీసుకోవటం, నీకు అంత పెద్ద వ్యాధి ఉంది, కష్టం ఉందంటే పాపము. అక్కడ ఉండిపోయిన తర్వాత ఇక్కడ ప్రార్థన ఎన్ని చీకటి శక్తులు బయటకు వచ్చేసింది అండి, వీక్ అయిపోయింది. అప్పుడు దేవుడు, డబ్బు కోసం ఎవరు ఆలోచన చేయకండి, అది మనకు మ్యాటర్ కాదు. మీరు ఎంతో నమ్మి విశ్వాసంతో వచ్చారు, మీ డబ్బుతో మనకేమీ పని లేదు, మేము ఇచ్చామన్న మనకు కూడా రావద్దు. ఇస్తే ఇవ్వండి, లేవంటే లేదు. ఇస్తే సేవ జరుగుతుంది, ఇవ్వపోయినా జరుగుతుంది. కానీ ఆ మనసు ఇక్కడ ఎవరికి రానివ్వద్దు, అది నా మనసులో కూడా లేదండి, దయచేసి గమనించండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును.
మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హలో ఉన్నాడయ్య గారు. అమ్మా, వందనాలమ్మా. మా ఆయనకి పొట్ట బిర్రు కొంటాను, గుండెలు నొప్పి వస్తుందండి, గొంతు పట్టుకున్నట్టు. ఏ ఊరమ్మా మీది? పిల్లట్లండి. స్తోత్రములు తండ్రి, నీ కుమారుని ఒకసారి జ్ఞాపకం చేసుకుని అలా ఆయనకున్న శోధన తొలగించి అద్భుతం చేసి మహిమ గంతా ప్రభావం యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం అమ్మా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావాలు యేసుకే చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హలో, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవునికి మహిమ కలుగును గాక. లైవ్ ద్వారా మరి అందరినీ కలుసుకునే కృపా భాగ్యాన్ని ప్రభు ప్రసాదించినందుకు ఆయనకి లెక్కలేని స్తుతులు వందనాలు తెలియపరచుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి కలిగినటువంటి ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో హల్లెలూయా. హలో అయ్యా అన్నాలయ్య. తల్లి చెప్పమ్మా. అమ్మాయి 4 సంవత్సరానికి నడవట్లేదండి, చిన్న అమ్మాయి. ఎవరమ్మా మీది? మా దీని కొంత దగ్గర వ్యాపారం అండి. సరే, మీకు వీలుంటే మరి తీసుకురండి. ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ ప్రోగ్రాము? పుట్టిన దగ్గర నుంచి ఉందండి. ఆవిడ కాదు, మన ప్రోగ్రామ్ ఎప్పుడు? అయ్యారు ఆయన నీకు వందనాలు, వాళ్ళకి మేలు చేయండి. 4 సంవత్సరాలుగా నడవట్లేదంటే అద్భుతం చేస్తున్నాము. సరే అమ్మా, ఉంటాను. 4 సంవత్సరానికి అయిపోయింది, నీ టైం అయిపోయింది. దయచేసి గమనించండి. మరి ఇది హాస్పిటల్ మించి దేవుడు తన ఆత్మ ద్వారా కార్యాలు జరిగిస్తున్నారు కనుక మరి ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో, ఏ రోగంతో అయితే, ఏ బాధతో అయితే మీరు బాధపడుతున్నారో మీరు మాకు చెప్పనవసరం లేదు. మీరు ఈ ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా, చూసుకుని ఫోన్ చేసి అడ్రస్ తెలిస్తే ఓకే, తెలకపోతే అడ్రస్ కనుక్కొని వచ్చేసేయండి. యేసు నామంలో మీకు విడుదల కలుగుతుంది. తండ్రి జరిగిస్తున్నటువంటి అద్భుతాలు మీరు కళ్ళ చూస్తున్నారు. ఇది లైవ్ అండి, న్యాచురల్గా స్టేజ్ మీద జరిగిన అద్భుతాలు మాత్రమే మీకు చూపిస్తున్నాం. ఇళ్లలో ఉన్నప్పుడు వీడియోలు తీసో, పర్సనల్గా తెచ్చుకుని వీడియోలు తీసో కాదండి. ఆ పబ్లిక్లోనే అప్పటికప్పుడే వారి స్వస్థత పొందుకుని ఇచ్చిన సాక్ష్యాలు మీకు చూపిస్తున్నాం. దయచేసి ఎవరైనా మీ ఫోన్ కలిస్తే మీ విలువైన సమయాన్ని పాడు చేసుకోకుండా దయచేసి గమనించండి. హలో యమునారాయ్ గారు, చెప్పండి. బండి పడి కాల్ యాక్సిడెంట్ అయ్యి గారు. ఎన్నిసార్లు చేస్తావు ఫోను? 10,000 కాను పంపించు. ఫోన్ పెట్టేశాడు, చూసావా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. హలో వందనాలండి. అమ్మా, వందనాలమ్మా. మా అమ్మ పేరు దాంట్లో నుంచి షుగర్ ఉందండి, అందువల్ల కాళ్ళకి కుళ్ళు పడ్డాయండి. కాళ్ళ కుళ్ళు వల్ల కళ్ళకి చుక్కడాలు వచ్చినాయండి. ఓకే, ఏ ఊరమ్మా? ఇది పచ్చూరు దగ్గర అండి, చీరాల పచ్చూరు అటు దగ్గర ఆ ఏరియాలండి. ఓకే అమ్మా, ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు తండ్రి. ప్రియ సహోదరుని దర్శించు, వాళ్ళ అమ్మగారిని దర్శించండి. వారిలో ఉన్న శోధనలు ఏదోన్నాయో పూర్తిగా మీ తిరుకుమారుడు యేసుక్రీస్తు నామములో వారికి మేలు చేసి స్వస్థపరచు, విడుదల కలిగించి చేస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి ఎవరైనా పూర్తిగా బలహీనులై ఉంటే వారు యేసు ఆశ్రయపురం గుర్రగూడకు తీసుకురండి. హలో చెప్పమ్మా. ఇది కాలు చేయి పడిపోయింది, పక్షవాతం ఉంది, మళ్ళా కిడ్నీలో కూడా ఉంది బాగా. స్తోత్రం. ఏ ఊరు? స్తోత్రం తండ్రి, స్తోత్రం. మీది ఏ ఊరమ్మా? స్తోత్రం నాయన. ఈ సహోదరికి ఉన్న రోగము లేదు, నామంలో పూర్తిగా విడుదల పచ్చబడిగా ఆమె. దయచేసి గమనించండి. ప్రతి శనివారము మరి యేసు ఆశ్రయపురం గుర్రగూడలో స్వస్థత ప్రార్థన ఉంటుంది. మరి
అక్టోబర్ 1వ తారీఖు మన విజయవాడలో లైలా కాలేజీలో స్వస్థత ప్రార్థన ఉంటుంది. మీరు ఎవరైనా రోగులుంటే వారిని తీసుకొని రండి. ఎలాంటి వ్యాధి అయినా నజరేయుడు యేసు నామములో ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దయచేసి గమనించాలి, ప్రభుని స్తుతించండి. ఆయనకు అసాధ్యమైనది లేదు, సమస్తమును సాధ్యమే. ఇంకా కొద్ది నిమిషాల్లో మన లైవ్ ముగింపులో వస్తున్నాము. దయచేసి గమనించండి. మీరు మీ ప్రార్థన అవసరత ఏదున్నా ఫోన్ చేయండి. ప్రార్థన ఫోన్లోనే విడుదల కూడా పొందుతారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్ హల్లెలూయా. ఓకే, హలో హలో ప్రైజ్ లార్డ్ అండి. సరే ఉన్నానమ్మా, మీకు ఏమైనా ప్రార్థన వస్తుంది చెప్పండి, నేను కట్ చేసేస్తాను. ఓకే, ఆమెకి ఏం ప్రార్థన వస్తలేదు, కట్ అయిపోయింది. హల్లెలూయా. స్పీడ్గా కాల్స్ పంపించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హలో 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 అమ్మా చెప్పమ్మా. కడుపులో నొప్పండి అయ్యారు. సూత్రం తల్లి గారికి కడుపులో నొప్పిని తగ్గించండి చేస్తున్నాములా. ఆమేన్ హల్లెలూయా. దయచేసి క్యాన్సర్లో కిడ్నీలు పోయినాయి, ఇలాంటివి ఏమైనా ఉంటే త్వరగా చెప్పండి. ప్రభు నామంలో ఎటువంటి వ్యాధి అయినా తగ్గిపోతుంది. ఈ లైవ్ ముగింపులకు వచ్చాం. ప్రభు మిమ్మల్ని దీవించక. లైవ్ అయిపోయిందని మీరు బాధపడద్దు, మీరు ఫోన్ చేయండి, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఈయన గుర్తుపడుతున్నారో లేదో చూడండి ఒకసారి. నీ ముఖం ఎవరైనా గుర్తుపెట్టారా? చూడండి, టీవీలో వస్తాడు ఈయన. కనపడ్డారా? చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈయన పరిస్థితి ఏంటి తెలుసా? ఏ హాస్పిటల్కి వెళ్ళావు? అక్కడ భస్మతారక వెళితే ఈయనకి మొత్తం నోట్లో ఆపరేషన్ చేసేసారు. ఇక మొత్తం మూసుకుపోయింది. ఈ కోతి మూతిలాగా అయిపోయిందండి ఆయన మూతి. కోతి మూతి ఎట్లా అయిపోద్ది? తెల్లగా మచ్చలుగా మూతి అయిపోయి నీళ్లు కొంచెం తాగుతాడు అంతే. ఇక అన్నం లేదు, ఈ టిఫిన్ లేదు, ఏం లేదు. అలాంటి పరిస్థితికి వచ్చింది హాస్పిటల్. ఇక్కడికి వచ్చినారు, ప్రార్థన చేస్తాం, భోజనం ఇప్పుడు తినేస్తున్నావా? పళ్ళు కూడా పీకేశారండి పాపం ఆయన. పళ్ళు పీకేశారు, ఈ అడ్డం వచ్చేస్తున్నాయని పళ్ళు పీకేసి నాలుకకు ఎక్కడో ఆపరేషన్ చేసి నానా తిప్పలు పెడితే మొత్తం మూసిపోయి ఇక మూతి కోతి మూతిలాగా ముందుకు వచ్చేసింది. ఒకరోజు ఆహారం లేదు, ఇక ఏమి లేదు, చనిపోవటానికి మాత్రం దగ్గర ఉన్నాడు. తల్లి చూసి వాళ్ళ మదర్ ఇక్కడ తెచ్చారు. యేసుక్రీస్తు నామలో చిన్న ప్రార్థన చేసాం, ఇదంతా కూడా సెట్ అయింది. ఇప్పుడు అన్నం తింటున్నావా? పని ఏమైనా చేస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఎవరికైనా ఒకసారి చనిపోతారన్న వాళ్ళకి వెంటనే బ్రతుకుతారు. తర్వాత తప్పు చేయొద్దు, జాగ్రత్తగా బ్రతకాల. హల్లెలూయా. ఇప్పుడు అన్నం తిని పని చేసుకుంటున్నావుగా, చప్పట్లు కొట్టండి గట్టిగా. అంతేకాదు, వీళ్ళ తమ్ముడు కూతురికి స్పీడ్ తింటే పురుగులా తగ్గిపోయింది. ఇప్పుడు మంచిగా చూపు వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ పిల్ల ఎంత ఉంటుందండి, స్వీట్ తింటే పురుగులు వచ్చేస్తాయంట. ఆడితే అన్న తర్వాత తమ్ముడి కూతురుది స్వీట్ తింటే ఏ హాస్పిటల్కి తిప్పుతున్నారు, డబ్బులు పెడుతున్నారు. స్వీట్ తింటే చాలు ఆమెకి పురుగులు పడుతున్నాయి. అలాంటిది ఇక్కడికి వచ్చారు, ఒక్కరు ఇలా వచ్చారు, అద్భుతం జరిగింది. వెళ్ళి స్వీట్లు తింటుంది, ఇప్పుడు ఏమీ లేదు. చప్పట్లు కొట్టండి. మళ్ళీ వాళ్ళ తమ్ముడు కళ్ళజోడు, ఇంతమంది కళ్ళజోడు, చిన్న పిల్లోడాడు, ఏం చదువుతాడు? 4. ఆ పిల్లోడు కళ్ళజోడు పెట్టారు, వాడు కళ్ళు కనపడతాడు. ఇక్కడ ప్రార్థన చేసాం, కళ్ళు వచ్చింది, ఇప్పుడు కళ్ళజోడు తీసి పక్కన పడేసాడు అంటున్నాడు ఆయన. అదే చెప్తున్నాడు. చప్పట్లు కొట్టండి. ఇక్కడ దేవుని కృపను బట్టి దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు. అది న్యాచురల్గా మీరు చూస్తున్నారు. న్యాచురల్ ఇది. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇది నోటి క్యాన్సర్ అన్నారంటే, నోరు తెయ్యి, నాలుగు తీ బయటికి, చెయ్యి అడ్డం పెట్టదు, పొళ్ళు పీకేసి, 4 పళ్ళు పీకేసి, నోటి క్యాన్సర్ బాబు నీకు, నోటి క్యాన్సరు అని చెప్తే ఇంకా వాళ్ళ మాట నమ్ముతాం కదా, డాక్టర్ మాట నమ్ముతామా, పాస్టర్ మాట ఎవడైనా పాస్టర్ మాట నమ్ముతాడా? ఈ కాలంలో కూడా ఏంట్రా బాబు పాస్టర్ల మాటలు నమ్ముతున్నారు, అబద్ధాలు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. కనుక ఈ కాలంలో పాస్టర్ల మాట
వాళ్ళ మాట నమ్ముతుంది. ఇది న్యాచురల్ అండి. ఎవడాడు అసలు ఎవడికి దమ్ము లేదు మనల్ని ఎదిరించడానికి. చప్పలు కొట్టాలి గట్టిగా. మనల్ని ఎదిరించడానికి దమ్ము లేదు, ధైర్యం లేదు. యేసుక్రీస్తు నామములో జరుగుతున్న ఈ కార్యాలు యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఓకే, వెళ్ళండి. దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరూ ఇక్కడ స్వస్థపడి వెళ్తారు. ఓపిక తెచ్చుకోనండి, జాగ్రత్తగా ఉండండి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే, గొప్ప అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్, అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే, సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత, విడుదల ప్రార్థన సమయం. చప్పులు కొట్టిన అందరూ నడుస్తున్నాడండి. ఇప్పుడే నడుస్తున్నాడు. ఇప్పుడు దగ్గర వంగి దాన్ని పట్టుకుంటున్నాడు. ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. చప్పులు కొట్టాను గట్టిగా, చప్పులు కొడతాం గట్టిగా. దానియేలు మీరేనా? ఏమైంది మీకు దానియేలు గారు? యాక్సిడెంట్ అయింది. మీకేనా? చాలా నొప్పి ఉందా? కాలు నడుము కూడా ఉందా? ఓకే, నడు నడు, చప్పులు కొట్టాను గట్టిగా. ఆమేన్. దానియేలు పేరు దానియేలు. లింగి పైకి కట్టుకో, లింగికి పైకి కట్టుకో. ఎటు చూడు, నన్ను చూడు. ఆమేన్. పైకి కట్టుకో లింగి. నొప్పి ఉంది లోపల కదా? మోకాళ్ళు ఉందా? మోకాళ్ళు ఉందా? మోకాళ్ళు ఉంది కదా? ఆమేన్. నడుచు చూసుకో, నడుచు చప్పట్లు కొట్టండి. ఆయనది అది పట్టుకురా బాబు, అది పట్టుకురా. ఆమేన్. ఓకే, దానియేలు రైట్ రైట్, ఇక్కడ తిరుగు రా, ఇక్కడికి రా, ఈ సెంటర్లో రా. యేసయ్యా యేసయ్యా అనుకుంటా, రా రా రా. ఆమేన్. ఒక్క నిమిషం మాకు. ఇప్పుడు అది ఎక్కడుంది నీకు? నొప్పి తెలుస్తుందా? సరిగ్గా చెప్పు కరెక్ట్గా. ఎక్కడుంది నొప్పి చెప్పు ఇప్పుడు. లేదా? ఏ ఊరి మీదే? అడిగొప్పల. వీళ్ళిద్దరు ఎవరు? నా కొడుకు, సొంత కొడుకేనా? రా బాబు రా, అది పట్టుకుని రా.
ఎట్లా జరిగింది మీ డాడీకి ఇదంతా మైకి కింద పట్టుకోవాలి చెప్పండి, ఎట్లా జరిగింది? చిన్న యాక్సిడెంట్ అయిందండి. చిన్నదేనా? మొత్తం ఇదంటే ఇక్కడ బెజ్జం పడింది, అక్కడ బెజ్జం పడిపోయింది ఏంటి? కారు గుద్దితే యాక్సిడెంట్ అయ్యి కాలుకి ఆపరేషన్ చేసి. కారు గుద్దేసిందా? ఓకే. ఇది పట్టుకుని కూడా ఇప్పుడు ఆయన సొంతగా నడుతున్నాడా? నడు 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 చప్పులు కొట్టిన అందరూ నడుస్తున్నాడండి. ఇప్పుడే నడుస్తున్నాడు. ఇప్పుడు దాకా ఇలా వంగి దాన్ని పట్టుకున్నాడు కదా. ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. చప్పులు కొట్టండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసు రాజా. నొప్పి ఎక్కడుంది? లేదండి. నొప్పి లేదా? అస్సలు లేదా? ఇట్లా ఆ స్టాండ్ ఎప్పటి నుంచి నడుతున్నాం ఆ స్టాండ్ తోటి? 3 నెలలు అయిందండి. 3 నెలలుగానా? యాక్సిడెంట్ ఎంతకాలం అయింది? సంవత్సరం అవుతుంది. సంవత్సరం ఉందా? ఓకే. ఇప్పుడు నడుములో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ నొప్పి ఎక్కడా లేదు? లేదండి. రిలీఫ్ వచ్చేసింది. ఇంకా నీకు ఆయిల్ పెట్టి మళ్ళీ వాటర్తో ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోము. ఓకే, నొప్పులు ఏమీ లేదు కదా, నడిచేసుకుంటూ వెళ్ళిపో. చప్పట్లు కొట్టండి గట్టిగా, యేసుక్రీస్తు నామములో ఆమేన్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ఓకే అమ్మా, స్తోత్రం. ఈ బిడ్డని దర్శించండి. నీ బలమైన హస్తం ఆ బిడ్డపై నుంచి స్వస్థత నుండి ఆ నడువు నొప్పులు కూడా తీసేయండి వేస్తున్నాములు. ఆమేన్. దయచేసి గమనించండి, మరి ఎంతోమంది రకరకాలుగా శోధించబడుతున్నారు. మరి ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు రండి, ప్రభు కార్యం చేస్తాడు. హలో హలో అయ్యగారండి, వందనాలు అయ్యగారండి. వందనాలయ్యా. అయ్యా నాది ఏలూరు జిల్లా అయ్యా. నాకు పొట్టలో నుంచి బ్లైండ్ అయ్యా. సరే, కళ్ళు మూసుకో. స్తోత్రం నాయన, మీ దాసుని బట్టి ప్రార్థిస్తున్నాను. ఆ కళ్ళు నీ చిత్తమైతే ఓపెన్ చేయండి, నరాలు కనెక్ట్ చేయండి, కంటి చూపునివ్వండి. ఆ బిడ్డకి అవసరతలన్నీ తీర్చండి. ఏసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలయ్యా. అసలు కొంచెం కూడా అన్నదా? చూపు కొద్దిగా కూడా కనపడట్లేదా? కొంచెం లైటింగ్ తెలుస్తుంది అంతేనయ్యా, కనపడదు ఏమి. అదే ఒకసారి వీలుంటే రండి, అట్లా ఉంటే కూడా. కళ్ళు ఉన్నాయా? ఉన్నాయ్యా. నాకు ఐస్ ప్రాబ్లం కాదయ్యా, నరాల ప్రాబ్లం. అదే కొంతమంది నరాలు కూడా కట్ అయిపోతాయి, అలాంటి వాళ్ళకి బాగా పెట్టినారు కదా. వీలుంటే ఒకసారి రండి, మరి ఏలూరు కానీ విజయవాడ కానీ. సరేనా? సరేనయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతోమంది చాలా పాపము సందేహాల్లో ఉంటారు, చాలా సమస్యలు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. హలో తల్లి చెప్పమ్మా. నాకు 2 టెంట్లు పడ్డాయండి, 2 నెలలు అయ్యింది. కొంచెం బాగా నీరసంగా ఖాళీగా ఉంటుంది గుండె దగ్గర, ఆయాసంగా ఉంటుంది. ఏ ఊరమ్మా మీది? విజయవాడ అయ్యా. సరే, మరి రాగలుగుతావు ఇక్కడికి? వెళ్ళండి, విజయవాడలో మీటింగ్ ఉంది, అక్కడ వస్తావా? విజయవాడలో మీటింగ్ వస్తాను, ప్రార్థన చేయండి అయ్యా. స్తోత్రం చేస్తాంలే అమ్మా, ప్రార్థన చేయకుండా ఎందుకుంటాం చెప్పండి. స్తోత్రం నాయన. వీడియోని దర్శించండి, మీ నామంలో, ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామంలో వీడికి మేలు చేయండి. సమస్త శోధనలు వీడికి తొలగించి అద్భుతాలు చేయండి యేసునామంలో, ఆమేన్. దయచేసి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఫోన్లో మామూలు చిన్న అయితే చేయించుకోండి. చాలా పెద్ద కేసులు ఉంటే మీరు మరి యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో ప్రతి శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది. అంతేకాదు ప్రతి మొదటి బుధవారం విజయవాడలో కూడా మన ప్రార్థన ఉంటుంది, లోయలో కాలేజీలో ఉంటుంది. దయచేసి రండి. హలో 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 అమ్మ చెప్పమ్మా. అమ్మా అయ్యా, నాకు ఆయాసం అయ్యా, మోకాళ్ళ నొప్పులు, నాకు పార్వతి అయ్యా. మోకాళ్ళ నొప్పులు, ఆయాసం తగ్గించు, సంపూర్ణమైన స్వస్థతనివ్వండి. అనారోగ్యం నుంచి యేసు నామములో విడుదల పరిస్థితి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హలో హలో, వందనాలు అయ్యారు. తల్లి చెప్పమ్మా. ఎడం పక్క కుడి పక్క బాగా నొప్పి వస్తుంది అయ్యారు, అసలు ఏం బాగోట్లేదు ఒంట్లో నాకు. అయ్యయ్యో,
ప్రార్థన చేద్దాం. ప్రభా ప్రితల్లిని దర్శించండి. ఎడవ పక్కన కుడి పక్కన మరి ఆ బిడ్డకి మరి తండ్రి ప్రభా బాధ ఉంది. ఆ ప్రార్థన ఆలకించి ఆ బిడ్డకి జవాబు ఇవ్వండి. ఏ శోధన ఆ బిడ్డని శోధిస్తుందో ఆ శోధ నుంచి తప్పించండి. యేసునామములో ఆమేన్. హల్లెలూయా. దయచేసి గమనించండి. హలో హలో హలో, చెప్పండి. ఆ అమ్మాయికి ఇప్పుడు 16 సంవత్సరాలండి. మామూలుగా నడవలేదు, మాటలు రావు. టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది చూస్తున్నాం ఇప్పుడు. అదే ప్రార్థన చేస్తారేమో. దేవునికి మహిమ. ప్రభా నీ బిడ్డని బట్టి ప్రార్థిస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోండి. వారికి చాలా పాపకి బాగోలేదు, ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందండి. నజరేయుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో హల్లెలూయా. హలో హలో గారు అమ్మ చెప్పండి. మా పాప శాంతికి సంతానం కాలేదు అయ్యగారు. శాంతికి సంతానం అయ్యలేదు సార్. ఎవరో మా ఇంట్లో మా చుట్టంలాగా మాట్లాడతావేమ్మా. శాంతి ఎవరు? ఏంది ఆ పేరేంటి, ఆ మాట ఏంటి? ఏదో మీ కూతురా కోడలా ఏమైతే? కూతురు చెల్లెలు సార్. ఎవరికో ఇంత పొడుగుని తీసుకొచ్చింది. చెల్లెలు కోడలు కంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో హలో, వందనాలయ్యా. చెప్పండి. ఈ మొక్కలు ఎప్పుడయ్యా? మా కాళ్ళు నొప్పులు తగ్గించండి యేసునామములో. ఆమేన్ ఆమేన్. స్పీడ్గా ఫోన్ కలపాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో హలో అమ్మ చెప్పండి అమ్మా. నాకు తలనొప్పి అండి, బాగోట్ల ఒంట్లో. మా భర్త గారికి ఆయనకి నిద్ర పట్టదంట ఒంట్లో, ఈ నడుము నొప్పులు. స్తోత్రం నాయన. వాళ్ళకి ఎటువంటి కావాలో స్వస్థత రానివ్వండి. వాళ్ళకి నొప్పులు అన్నీ తగ్గించండి యేసునామములో. ఏమన్నా లైవేనా, ఇదేమన్నా మాటేనా? చూడండి. మోకాలు నొప్పి, ఏలు నొప్పి, కాలు నొప్పి, కడుపు నొప్పి, ఈ రోగాలు అంటే ఇవి కాదమ్మా. క్యాన్సర్లో, HIV, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ పాడైపోయింది, ఇలాంటివి పెద్ద పెద్ద వ్యాధుల కోసం ఇక్కడ ఉన్నాం. అవి ఇక్కడ తగ్గుతున్నాయి. వాటి గురించి ఇక పాస్టర్ గారు కనపడితే టీవీలో ఇక ప్రార్థన చేయడానికి పట్టుకుంటున్నారు. చచ్చిపోతున్నాం మేము. రోజుకి 2 లైవ్లు, 2 ప్రోగ్రాలు, మొత్తం 6 ప్రోగ్రాలు వస్తున్నాయి. మేము ఈ ఫోన్లు మాట్లాడలేక నరకం చూస్తున్నాం మేము. హలో హలో అండి, చెప్పండి అయ్యా. ఈ శ్రీరామండ నొప్పిగా ఉన్నది. ఏదది? కాలు, ఎడమ కాలు చీలమండ పాతం దగ్గర. అది ఫోన్ కొద్దిగా క్లాస్ అయిందట, అది నడవడానికి వస్తలేదు. ఏ ఊరు, ఎక్కడ ఉంటారు మీరు? మేము పెద్దపల్లి డిస్టిక్. శనివారం స్వస్థ ప్రారంభం తగ్గిపోతుంది. హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోండి. హలో హలో, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. చెప్పండి అయ్యా. వందనాలు. చెప్పండి పాస్టర్ గారు. నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఊరికే పెయిన్ వస్తుంది రైట్ సైడ్. కీళ్ళు జాయింట్స్ అన్ని పెయిన్స్ ఉన్నాయి. ఎక్కడుంటారు? ఏ ఊరు మీది? మాది జనగాం డిస్టిక్, తొర్రూరు విలేజ్, పాలకుర్తి మండల్. ఒకవేళ వీలుంటే శనివారం జరిగే స్వస్థతానికి రా బాబు, దేవుడు కార్యం చేస్తాడు. దయచేసి గమనించండి. బాగా పిల్లల్ని ఇసుకిస్తున్నారు. ఒక్కొక్కరు 1-2 సార్లు రమ్మని చెప్పినా కూడా వాళ్ళు ఇసుకిస్తున్నారు. పిల్లలు ఇబ్బంది పడేటట్టుగా. దయచేసి గమనించండి. అట్లని పనులు చేయకండి, ఇసుకించకండి. హలో చెప్పమ్మా. ప్రకాశం జిల్లా ఒంగోలు అయ్యా. పిడుసులు వచ్చి పడిపోతున్నంట తెలియకుండా అప్పుడప్పుడు. ప్రియ తల్లిని ఒకసారి దర్శించి ఆమె పడకుండా సాయం చేయండి. ఆ దురాత్మ ప్రభావం నుంచి బిడ్డకి విడుదల కలిగించండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. సరేమ్మా. హలో హలో అయ్యగారు, వందనాలయ్యా. చెప్పు తల్లి.
నాదెల్లండి మాది. మీ ప్రార్థన ఒకసారి చెప్పమ్మా. నాడు ఎండిపోతున్న పను ఎదురు రొమ్ము కాడ కొంచెం చిన్న గడ్డ వచ్చినట్టుందండి. స్తోత్రం నాయన. మరి తగ్గిపోతే రా తల్లి, ఎందుకు రావట్లేదు? మీరు వేస్తున్నాములు విడుదల కలుగాక. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ ద్వారా మరొకసారి మీ అందరికీ ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. దీర్ఘకాల రోగాలు ఇంకా చనిపోతారన్నటువంటి పరిస్థితులు ఏదున్నా మీరు రండి, స్పాట్లో విడుదల. ఈరోజు కడుపులో ఉన్న పిల్లలకి కిడ్నీలు పోయి అని చెప్తున్నారు, హార్ట్ ప్రాబ్లం అని చెప్తున్నారు, కొంతమంది బిడ్డ తయారవ్వలేదు తీసేసుకోమని కూడా చెప్తున్నారు. ఇలాంటి విషయాలు లేకండి, ఇక్కడికి రండి, దేవుడు కార్యం చేస్తాడు, బిడ్డలందరూ బాగుంటారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న బ్రేక్ తీసుకుందాం లైవ్లో. మరి ఇంకా కాల్స్ ఎవరన్నా మీరు చేయాలనుకుంటే చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశించును గాక. హలో హలో చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్. బ్లడ్ వస్తుంది, బాత్రూమ్ ఎలా అయినా వస్తారు అట్లా. ఏం జరిగింది నీకు? మాకు 14 ఏళ్ళ నుండి ఆరోగ్యాలు అందరికీ బాగాలేదు. అది అప్పుడు ఒకసారి మీ కొడుకా మనవడా? కొడుకే కదా. ఈయన ఏది మీ భార్య ఎక్కడ ఉంది? వీళ్ళ భార్య అది. ఈయన రా దగ్గర చప్పలు కొట్టండి గట్టిగా. ఈయన చాలా మంచోడు అండి. శ్రీనివాస్ అని పేరు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల బాధ మీది? 14 సంవత్సరాలు. ఈ పాప పుట్టిన కాబట్టి. ఈ కూతురా? కూతురు. వీడు ఆడు కొడుకు. నేను వీడు మనవడు అనుకున్నా. మీ మనవడి కంటే కొడుకు అన్నాడు. నేనన్నా కొడుకా అంటే కొడుకు అన్నాడు. హల్లెలూయా. ఏది మీ భార్య ఆవిడేనా? ఓకే. ఆమె కూతురు. మరి నలుగురు ఏమో ఉన్నారు? ఇంకా ఉన్నారా? ఇంకొక మా పెద్ద ఉంది, కూతురు. ఇంకొక హాస్టల్లో ఉంది, 12 చదువుతుందేమో. రానికి వీలు కాలేదు, రావడానికి వీల్లేదు. ఓకే, పర్లేదు. ఇప్పుడు అప్పుడు వచ్చావు కదా ఈ బట్టుని, 4వ ఇప్పుడు రావడం. అది అప్పుడు ఫస్ట్ లో ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమైంది? దగ్గులు, జ్వరాలు, ఏ మందు వేసుకున్నా తక్కువ కాలేదు. అంతేనా? ఆ తర్వాత వచ్చినాక తగ్గింది కదా. అటు ఎన్ని సంవత్సరాల బాధ? ఆ బాధ ఈ అమ్మాయి పుట్టిన కానుంటి, మా చిన్న అమ్మాయి పుట్టిన కానుంటి ఆ బాధ ఈమె ఇప్పుడు ఎక్కడో తిరిగి మందులు, దవాఖానాలు. నువ్వు విశ్వాసవే కదా? చర్చికి వెళ్తావు కదా? చర్చికి పోతావా? పోవా? వెళ్ళవా? ఈతో నమ్మకలేదు సార్. మేము వీడికి రావడం. అవునా? మంత్రాలకి వెళ్ళావా? మంత్రాలకు మస్తుగా వెళ్ళాను. ఇక్కడ దవాఖానాలకు వెళ్ళాను. మరి నేను ఎట్లా తెలుసు నీకు? నాకు మా ఊర్లో మా చర్చికి వెళ్ళే వాళ్ళే ఒక ఆయన వచ్చింది వీడికి. వాళ్ళు చెప్తూ వచ్చిన. ఇప్పుడు మొత్తం కుటుంబం, అప్పుడు నాకు చెప్పా, మా కుటుంబం అంతా పడిపోయామయ్యా, మొత్తం కష్టాలు ఉన్నాయి. అందరికి వచ్చేసిందా విడుదల? ఇంకేమైనా ఉందా? అందరికి వచ్చేసింది. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఒకటి శ్రీనివాసు, నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా, విడుదల పొందావు. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఒక కుర్చీ ఉందనుకో, ఆ కుర్చీలో నేను కూర్చుని ఇంకోళ్ళు కూర్చుంటారా? కూర్చోరు కదా. నీ పేరేంటి? చంద్రమ్మ. నేను ఒక కుర్చీ ఇక్కడ పెట్టాను. ఇక్కడ కుర్చీలు కూడా లేవా? ఒక కుర్చీలో ఒక మనిషి కూర్చున్నాడు, ఇంకొకటి కూర్చుంటారా? ఇబ్బంది అయిపోద్ది. వాళ్ళు కూర్చొని ఉన్నా కూడా లేకపోయినా నిలబడి ఉంటారు కదా. అలాగే ఇప్పుడు సైతాను మీ మీద కూర్చొని ఇదొక కుర్చీ, మీ ఇంట్లో అందరు కుర్చీలు వీడితో పాటుగా. అర్థమైందా? ఇప్పుడు ఈ కుర్చీలో నుంచి నేను ప్రార్థన చేశాను కదా, దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆ సైతాన్ని ఎలగొట్టేశాడు. సైతాన్లు కూర్చున్నాయి. ఇప్పుడు ఖాళీగా ఉంటే మళ్ళీ వచ్చేస్తాయి, ఇంకా అంతకంటే బ్యాడ్ అయిపోతారు. అర్థమైందా? ఇల్లు ఖాళీ చేస్తావా, కుర్చీ ఖాళీ చేస్తావా? ఇప్పుడు ఖాళీ చేసాం కదా, ఖాళీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ వచ్చేద్ది సైతాను. అందుకే నేను చేయాలి, ఏసయ్యా నువ్వు ఇక్కడ కూర్చో అనాలా. అంటే మీరు చర్చికి వెళ్ళిపోవాలి. ఎక్కడో అక్కడ మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ వెళ్ళిపోవాలి. అమ్మా వెళ్ళిపోతాం సార్. ఓకే బై, గుడ్ బాగున్నారు. రైట్. చప్పట్లు కొట్టండి గట్టిగా. వీళ్ళు హిందూస్ కదా, మాట విందాము మనం ఒక మాట. మీరు కూడా ఇక్కడ హిందూస్ ఉంటే కూడా ఇప్పుడు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టావు ఇలా తిరిగినందుకు?
మస్తు డబ్బులు ఖర్చు పెట్టాం. మస్తు అంటే 500 రూపాయలా? ఓ ఇక లక్షలే అయిపోతున్నాయి. ఎన్ని లక్షలు? లక్షలే అయిపోతున్నాం సార్. లక్షలు అయిపోతున్నాయి. ఏమన్నా భూమి ఇల్లు ఆయన తాకట్టు పెట్టేసావా? తాకట్టు పెట్టలే కానీ ఇల్లు భూమి అయితే ఉంది. భూమిలో కూడా ఏం పెద్దగా చేసిన కష్టం కూడా మిగులుతలేదు. కాదయ్యా, ఇప్పుడు ఇది రోగం కదా? రోగం కాదు బాబు, ఖర్చు పెట్టినాం, మస్తు ఖర్చు పెట్టేసాం. మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదు, కూడా లేదా, తిండి దిగదు అసలు, వండుకొని పారేసిన ఒక్కొక్కసారి. ఆ బాధలు అట్లా తట్టుకోలేక వస్తుంటే ఇప్పుడు శ్రీనివాసు సరే ఆ బాధలు వదిలేసి ఇప్పుడు ఆ కుర్చీలో ఖాళీ పెట్టావు, ఇక నీ హృదయంలో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఏసాయని అనుకుంటాను వెళ్ళాలి. నువ్వు ఒక రోజు మాట్లాడితే విశ్వాసం అనుకున్నా, మంచి మాట చెప్తున్నాడు. నేను ఎక్కడ బెంగళూరు చూస్తున్నా, అయ్యా నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఇక ఇది తగ్గుతాయి అంటావా అంటే, నేనున్నా కదా, నేను బాగు చేస్తా కదా అని మాటిచ్చానే. ఏమన్నా నీకు మాటిచ్చాను సార్? నేను అన్నానా, నేను ఉన్నా కదా, ఎందుకు బాధపడతావు, ఏ కష్టం ఉన్నా ఇక్కడ మనల్ని దాటిపోలేదు, ఏం బాధపడకని చెప్పాను అన్నట్టు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఉన్నాడు, మంచిగా అయిపోయినట్టు ఉన్నారు. చూడండి, 2 ఆడపిల్లలు, బాబు, ఎన్ని కష్టాలు పడి ఉంటాడు కదా పాపం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు కూడా ఇట్లా మరి శ్రీనివాసు నీ మీద ఏమైనా నేను ప్రార్థన చేశాను, ఇలా చేపెట్టి ప్రార్థన చేశానా? చేసావు సార్. ఎప్పుడు చేశాను? ఫస్ట్ వచ్చిన రోజు చేసావు, మళ్ళీ రెండోసారి వచ్చిన బాబుకు చేసావు, ఈడ పండగ చేసావు, ఇక్కడ చేశాను. ఇలా ముట్టుకోవటం అయితే లేదు కదా? ముట్టుకోలే. మీ ఇంట్లోకి వచ్చానా? రాలే. మీ ఆవిడ ముట్టుకున్నానా? ముట్టుకోలే. కూతుర్ని ముట్టుకోలే. నువ్వు వస్తేనే వీళ్ళందరూ బాగుపడిపోయారా? చప్పులు కొట్టండి. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఇలా భార్య ఇక్కడికి వచ్చినందుకు, ఈయన కానుక ఇచ్చుకున్నందుకు ఈయనకి జరుగుతున్న విషయం ఏంటంటే, ఈయన తండ్రి ఇంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది బ్లెస్సింగ్. బాగా వినండి, తర్వాత అర్థమైంది మీకు. ఇప్పుడు వీళ్ళ అత్తగారు తరపున కూడా ఈ ఆశీర్వాదం వెళ్తుంది అన్నట్టు. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఈ శ్రీనివాస్ ఇక్కడికి వచ్చినందుకు జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళ పిల్లలందరూ స్వస్థత పొందారు. అది నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు, ఏదో ప్రార్థన చేసిన నూనె ఏదో ఆయిల్ ఇచ్చుంటాం, అది పట్టుకెళ్ళి ఉంటారు. ఆయన బాధ ఒకసారి చెప్పేశాడు నాకు, తగ్గుబాదు నేను మొత్తం అంతా చూసుకుంటానని చెప్పాను. ఆ మాట ఇచ్చాను కదా. ఈయన ఒక టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఎవరికైనా సరే ఇక్కడికి వచ్చారు కదా, ఇంత జనములో కూడా మీకే కాదు, మీ అత్తగారు వాళ్ళకి ఆశీర్వాదం, మీ అమ్మగారు వాళ్ళకి కూడా ఆశీర్వాదం. ఆమేన్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. వందనాలు మేము ప్రైస్లో ఎంత మనుషులు. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్, చెప్పండి అయ్యా. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. జీవాధిపతి మా తండ్రి, మా సోదరుడికి చాలా శోధనలు ఉన్నాయి, అన్ని తప్పించి ఆ కంటి చూపు కూడా ఇవ్వండి. వేస్తున్నామలా ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రములు తండ్రి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తుతి. ఈరోజు తండ్రి మరి జరిగించే ప్రతి అద్భుతాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఆయన నామంలో, తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో మీకు విడుదల కలుగును గాక. యేసు ఆశ్రయపురంలో జరుగుతున్న ప్రతి స్వస్థతను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియపరచుకున్నాను. ఆ తండ్రి జరిగిస్తున్న ప్రతి అద్భుతాన్ని మీకు చూపించి మీ కొరకు ప్రార్థించే కృప భాగ్యాన్ని మరి తండ్రి మాకు దయచేసినందుకు లెక్కలేని వందనాలు తెలియపరుస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఈ లైవ్లో మీకున్న సమస్య ఏదైతే ఉందో అది డైరెక్ట్గా చెప్పండి, తండ్రి కార్యం చేస్తాడు. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. వందనాలు. చెప్పండి అయ్యా. బ్రదర్ చెప్పండి. ఒక పక్క ఎడం పక్క తలనొప్పి, ఎడం చేయంతా నొప్పిసాడు 2-3 నెలల నుంచి. ఓకే, ప్రార్థన చేయండి అయ్యా. స్తోత్రములు. మీ ప్రియదాసుని బట్టి ప్రార్థిస్తున్నారు. 2-3 నెలలుగా కలిగిన శోధన అద్భుతంగా తొలగించి
ఆ బిడ్డను విడిపించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతో మరి అనారోగ్యంతో, దీర్ఘకాల రోగములతో, బాధలతో బాధపడుతున్న బిడ్డలకు తండ్రి గొప్ప విడుదలను ఇస్తున్నారు. మరి ఈ సమయంలో దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే దీర్ఘకాల రోగాలతో, వ్యాధులతో బాధపడుతున్నారో యేసు నామములో మీరు విడుదల పొందుతారు. ఈ లైవ్లో కూడా చాలామంది బాగుపడుతున్నారు. దయచేసి మీరు కాల్ చేయండి, ప్రార్థన చేయబడును. మరి పూర్తిగా బలహీనమైన బిడ్డల కొరకు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా. పూర్తిగా బలహీనమైన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో, శోధనతో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే శోధించబడతారో వారి కొరకు ఈ విడుదల ప్రార్థన జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరికి వివాహాలు కాలేదు ప్రభువా, అనాడు అదిగో ఆదాముకి ఒంటరిగా ఉండటం ఇష్టం లేదని చెప్పి సహాయాన్ని ఇచ్చావు, ప్రార్థిస్తున్నాను. మీరే కార్యం చేసి వివాహాలు జరగని వాళ్ళకి వివాహం జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాగే కొంతమంది మంత్రక్రియలతో బాధపడుతున్నారు. చాలామంది మంత్రక్రియలతో బాధపడుతున్నారు. మీరు యేసయ్య నామములో విడుదల పొందుతారు. దీర్ఘకాల రోగాలు, మంత్రక్రియలు యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి గుడ్డివారు నడుచున్నట్లుగా, గుడ్డివారు చూచినట్లుగా తండ్రి కార్యం చేయబోతున్నారు. ఆమేన్. తల్లి చెప్పమ్మా. అన్నయ్య వాక్యం చూస్తున్నాను అన్నయ్య, నాకు ఆరోగ్యం బాగలేదు. స్తోత్రం. ఏమైంది? నా ప్రాబ్లం బ్లడ్ లో తేడా వచ్చింది అన్నయ్య. 12 ఏళ్ల నుంచి షుగర్ కూడా వచ్చి కాలు ఏలు కూడా తీసేశారు. ఓకే. ఆల్రెడీ గుంటూరులో బాప్టిజం తీసుకున్నాను, వెళ్తున్నాను. మళ్ళీ గుంటూరు నుంచి నర్సరావు వచ్చి ఉన్నాను. అదే అక్కడికి రావాలని ఇప్పుడే వాకింగ్ చూసాను, రావాలనుకున్నాను. కానీ ఒక్కదాన్ని అయిపోయాను, అడ్రస్ తెలియదు కదా. రైల్వే స్టేషన్ కి వచ్చి ఫోన్ చేస్తే మరి ఫోన్లు ఇచ్చేస్తారా అని చేస్తారు. రైల్వే స్టేషన్ దగ్గర 279 బస్సు ఉంటుంది. అక్కడ ఎక్కారంటే మన గుర్రం కూడా బస్ స్టాండ్లో చర్చి ఉంటుంది. ఆ చర్చి కాడే దిగుతారు. ప్రభావి బిడ్డలకి ప్రయాణంలో తోడుకుంటూ ఇన్ఫెక్షన్ కూడా తొలగించండి యేసు నామములో. ఆమేన్. సరే సరే, రండి రండి. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. రండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎవరైతే మీరు రావాలనుకుంటే సిటీ ఎక్కడి నుంచి అయినా సరే 279 బస్సు వస్తుంది. యేసు ఆశ్రయపురం గుర్రం కూడా ఆపుతుంది. దయచేసి గమనించండి. హలో, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. స్తోత్రం. నిదాసు కాలు నొప్పి, అలాగే తలలో కూడా నొప్పి ఉంది, ప్రార్థిస్తున్నాం, విడిపించండి. మెడ నుండి తల వరకు ఉన్న నొప్పిని కూడా తొలగించండి యేసు నామములో. ఆమేన్. సరేయా? ఓకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో, ఓకే అమ్మా. స్తోత్రం ప్రీతల్లి. కాళ్ళు బాధతో ఉంది, చాలా ప్రార్థిస్తున్నాం. అద్భుతం చేసి ఆ బిడ్డకి విడుదల కలిగించండి యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మరి ప్రభు తన కృపను బట్టి వాడుకుంటున్నాడు. ఎంతెంత దూరాలు వెళ్ళి ఎన్నెన్నో ప్రయాణాలు చేసి రాత్రి ప్రగలు నిద్ర లేకుండా మరి ఈ పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నాడు. ఎంతోమందిని బ్రతికిస్తున్నాడు. మరి మేము హైదరాబాద్ కూడా రాలేము, మంచంలో ఉన్నామయ్యా అంటే మరి దేవుడు అవకాశం ఇచ్చి అక్కడికి నడిపించినప్పుడు వెళితే వాళ్ళ పరిస్థితి, ఆ డాక్టర్ చెప్పే అబద్ధాలు విన్నప్పుడు వాళ్ళు భయపడుతున్నప్పుడు అప్పటికప్పుడే నడిచి దేవుని కనపరుస్తున్నారు. హల్లెలూయా. హలో, ప్రైజ్ రాడమ్మా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మీకేం బాగోలేదు చెప్పండి. స్తోత్రం నాయన. ఈ బిడ్డ మరి ఎంతో అమాయకంగా ఉంది, ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి, ఆమెకు సహాయం చేయండి. గర్భఫలం కూడా కావాలంటుంది, ఇవ్వండి యేసు నామములో. ఆమేన్. సరే అమ్మా. దేవునికి మహిమ. ఈవిలాగా మీరు అనకుండా మీ ప్రార్థన వస్తారు చెప్పండి అమ్మా, మీ ప్రార్థన వస్తారు చెప్పండి. మరి నా ద్వారా తండ్రి మేలు చేస్తాడు. మీరు చూస్తున్నారు యూట్యూబ్లో, అలాగే మీరు చూస్తున్నారు ఛానల్లో. దేవునికి మహిమ. మరి అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తాం మీరు చూస్తున్నారు. ఇక్కడ తగ్గని వ్యాధి అంటూ ఏమీ లేదు, అది గుర్తుపెట్టండి.
తగ్గని వ్యాధి అంటూ ఏమీ లేదు. హల్లెలూయా. హలో హలో అమ్మా చెప్పండి. అయ్యగారండి, నాకు ఇంట్లో బాగాలేదండి. ఇక అది మేము కనుక్కొని ప్రార్థన చేస్తాంలేమ్మా, మౌనంగుండు. స్తోత్రములు నాయన. ఈ బిడ్డకి ఒంట్లో బాగోలేదు, ఏ పరిస్థితిలో ఏమి బాగోలేదు, అది మీరే విడుదల ఇవ్వండి వేస్తున్నాము నామే. ప్రైజ్ లార్డ్. దయచేసి మీకు ఏమి బలహీనత ఉందో అది చెప్పండి. మీరు చెప్పండి అని మమ్మల్ని చెప్పమండి కదా, మీరు చెప్పండి. మీకేం ప్రాబ్లం ఉందో అది మీరు చెప్పండి. తండ్రి నా ద్వారా మీకు మేలు చేస్తాడు. సమస్త ఘనత మహిమ ఆ ప్రభుకే చెందునుగాక. ఆమేన్. సర్వశక్తి కలిగిన దేవుడు అన్యాయం చేయట అపసంభవం. మరి యేసు ఆశ్రయపురంలో జరిగే అద్భుతాలు మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మరి ఎంతో జీరో పొజిషన్లో ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చి చక్కగా విడుదల పొందుతున్నారు. ఎంతో దేవునికి మహిమ. దయచేసి మరి ఉచితంగా మీరు సువార్త వినడానికి లేదు, ఇది టీవీ పరిచర్య. మరి రోగులు మేము యూట్యూబ్లో కానీ మరి ఇలాగ ఛానల్లో కానీ ఎక్కడ డబ్బులు ఎవరిని అడగట్లేదు, దయచేసి గుర్తించండి. మరి ఎవరైతే యేసు ఆశ్రయపురంకి వస్తారో ఖచ్చితంగా 100కి 200% గ్యారంటీ వారికి విడుదల వస్తుంది. కనుక ఫ్రీగా స్వస్థత పొందుకుని వెళ్ళకండి. అక్కడ మేము మరి పరిచయం చేయాలంటే ధనం అవసరం ఉంది కదా, దయచేసి గుర్తుపట్టండి. అడిగినప్పుడు మరి సహాయం చేయండి. మీకు మరి ఒక ప్రోగ్రాము లేదంటే 2 ప్రోగ్రాలు మీకు తోచిన కాడికి సహాయం చేయండి. ఆమేన్. హలో ప్రైజ్ లార్డ్. చెప్పండి. మా అబ్బాయికి పారాలసిస్ స్ట్రోక్ వచ్చింది సార్. ఎక్కడుంటారు మీరు? 3 years అవుతుంది సార్. ప్రార్థన చేయాలి సార్. స్తోత్రమునైన అద్భుతం చేసి ఆ పారాలసిస్ స్ట్రోక్ నుంచి విడిపించండి వేస్తున్నాం. చిన్న ప్రార్థన. లైవ్ అయిపోలేదు అంటే ఇప్పుడు టీవీలో లైవ్ అయిపోతుంది, కానీ లైవ్లో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. మీరు కంటిన్యూషన్గా మీరు ఫోన్ చేయండి. లైవ్ అయిపోయిందని బాధపడద్దు, ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఆమె ఎంతవరకు ప్రభు నీ బెడ్లో మరి లైవ్ చూశారు, వారిని అందరూ దీవించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమె వందనాలండి. ఇప్పుడు కాల్ చేసేవాళ్ళు కాల్ చేయండి. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు సత్యరాజు. ఏమైనా తిన్నావా ఇవాళ? 10 రోజులుగా ఏం తినట్లేదంట. రోజు ఫోన్ చేస్తున్నారంట. ఇక అతను మొత్తానికి మాట పోయింది. ఇక ఏమీ తినలేదు, తాగలేదు. 10 రోజులుగా ఫోన్లు చేస్తున్నారు. వీళ్ళు ఎత్తి నాకు ఇవ్వట్లే. అంటే నేను బిజీగానే ఉన్నాను, నాకు ఇవ్వట్లే. ఫైనల్గా జరిగిన విషయం ఏంటంటే ఇలా ట్రై చేస్తున్నా, ఎందుకో నేనే ఫోన్ తీస్తాను, చప్పలు కొట్టాను గట్టిగా. హల్లెలూయా. అయ్యా సత్యరాజ్ పని అయిపోయింది అయ్యా, మాట పోయింది, తిండి లేదయ్యా, 10 రోజులుగా మీకు ఫోన్ చేస్తున్నామయ్యా, ఎవరు ఇవ్వట్లేదయ్యా అని తల్లి ఏడుస్తూ ఉంది. అయ్యో అట్లానమ్మా, ఒకసారి ఫోన్ ఆయనకి. సత్యరాజు అన్నాడు. సత్యరాజు గట్టిగా పిలిచాను. అన్నాడు. యేసయ్య నిన్ను బాగు చేస్తాడు, బాధపడకు, ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది. నేను లేనులేయ్యా, బిజీగా ఉన్నాను, ఫోన్లు తీసుకుంటాకి ప్రార్థన చేస్తున్నా అన్న. ఏం జరిగింది సత్యరాజు? లేచానయ్యా అన్న వెంటనే లేచాను. చప్పలు కొట్టండి గట్టిగా. వెంటనే రాత్రి నోట్లో నీళ్ళు వస్తున్నాయి, కుడిపంత వికారంగా ఉంది కదా, తగ్గిపోద్దని చెప్పి తగ్గిపోయిందా? ఈ మగోడు ఏం చేస్తాడు తెలుసా? 5 మంది పిల్లలు ఉన్నారు, ఆ భార్య ఉంది చూడండి, అమాయకురాలు భార్య. మనోడు ఒక పూట ఉంటాడు ఇక్కడ, అక్కడికి వెళ్ళిపోయి అని ఇక అన్నం తినకుండా నీళ్ళు దాక్కుండా ముడగ చుట్టుకుని పడుకుంటాడు. ఎన్ని సంవత్సరాలు మట్టి బాధలు వీళ్ళకే? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మట్టి మంచంలో నుంచి లేకడైనా కింద పడుకుంటాడు, అంటే మీద పడుకుంటాడు, తిండో అంటూ ఉంటాడు చచ్చేవాళ్ళలాగా. ఎక్కడ చచ్చిపోతాడని మాళేమో ఉండొచ్చుగా, నేను బలవంతంగా ఉంచారు వినా అని చెప్తే ఉన్నాడు. ఇప్పుడు బాగున్నావు ఉన్నందుకు చేతులు పైకెత్తా, శక్తి బలం వచ్చేసిందా? నిన్న నువ్వు చెప్పలే, నేనే చెప్పా నీకు కడుపులో వికారంగా ఉంటుంది, ఇదంతా గుంజుతుంది అని చెప్పా. తగ్గిపోయిందా మొత్తం? ఏం తిన్నావు ఇవాళ ఉదయం? హోటల్కి వెళ్ళిపోయావా? ఎక్కడ వెళ్ళావు? హోటల్ ఎన్ని బొండలు తిన్నావు? 5 తిన్నావా? 4 కదా? 5 బొండాలు చప్పలు కొట్టాడు గట్టిగా. అది దేవుని శక్తి. కృప చూడవారం, నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు, ఆపరేషన్ చేయాలన్నారు. ఆన్సర్ లేదు తల్లి. ఎక్కడున్నావు? కృప, బి కృప, పరిగెత్తుకొచ్చేలా
చప్పట్లు కొట్టండి. మీరు పేరేంటి? మీ పేరేనా? మీ ప్రాబ్లం ఏంటి? ఆపరేషన్ చేయాలన్నా ఆమె నడుము నొప్పితో ఈ మరి ఎదురు బాధపడుతున్నారు, ఆపరేషన్ చేయాలన్నారు. దయచేసి అలాంటిది జరిగితే చాలా ప్రాబ్లం కూడా ఉంది. చప్పట్లు కొట్టండి. లేచి నిలబడండి. లేగు బాబు లేగు. పరుగులు పెట్టే. ఇక ఎవరు వచ్చారు? మైకి వాడికి పరిగెట్టు. నువ్వు ఉరికయ్యా. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. బాబు ఇప్పుడు నీకు వంగో వంగో వంగో. చప్పలు కొట్టాడు. అలాగ మీ ఆయన లేస్తాడా? లేదండి, అసలు అన్నం తింటా కూడా కష్టమైపోయేదండి. ఉంచుంది ఇక లేకమా పైకి. పరుగులెట్టు 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 పరుగులెట్టు. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. బాబు ఏం పని చేస్తున్నావు నువ్వు? ఏం పని చేస్తావు? టాయి పనికి వెళ్తాను. టాపీ పని. ఎంతమంది పిల్లలు నీకు? 2 అయ్యారు. ఇప్పుడు నీకు నడుము తగ్గిపోయిందా ఉందా? తగ్గిపోయింది అయ్యారు. ఏమైనా కొంచెం ఉందా? లేదా అయ్యారు. చెప్పు మీ అయినాడు. అడుగు చూడు, నొప్పి ఏమైనా ఉందా లేదు. లేదా కూర్చొని లేక పైకి 12 సంవత్సరాలండి. అసలు కూర్చోలేకపోతున్నాడు, ఉంచోలేకపోతున్నాడు. నా ఆపరేషన్ పడుతుంది అన్నారు. నరాలు అవి ఒత్తుకుపోయినాయి. ఇవన్నీ అవన్నీ యేసునామములో ఆమె. 12 సంవత్సరాలు ఈయన పనిచేసి భార్యని పిల్లల్ని పోషించాలి. అంతేనమ్మా? అవునండి. పిల్లలు 12 సంవత్సరాలుగా. మరి ఈ బాధ అంటే ఏ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు తల్లి మీరు? రాజమండ్రి వెళ్ళామండి, తగ్గలేదండి. మీరు అసలు ఊరేది? సోడారం అండి. సోడారం అటు రాజమండ్రి దగ్గర. రాజమండ్రి దగ్గర అండి. రాజమండ్రి ఏలూరు కూడా వాడాం అయ్యారు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. వెళ్ళిపో. ఆమేన్. వెళ్ళిపో. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.